ట్రైకార్ సబ్సిడీ స్వాహా అట. గిరిజన సంక్షేమ శాఖ అధికారుల చేతివాటం. ఎంఎస్ఎంఈ స్కీమ్లో 40 కోట్లకు పైగా సొమ్ము పక్కదారి పట్టిందట. ఎన్ని కోట్లు? 40 కోట్లు. 2020-22లో ఈ స్కీమ్ కింద రాష్ట్రంలోని 3 ఐటీడీఏల పరిధిలో 130 కోట్లు మంజూరైనాయట. 62 కోట్లు విడుదల చేసిరట. 60% సబ్సిడీతో యూనిట్కు 40 లక్షల దాకా మంజూరైనాయట. లబ్ధిదారులు తమ వాటాగా జమ చేయాల్సింది 10%, మిగతా 30% బ్యాంకు నుంచి రుణం మంజూరు. లోన్తో సంబంధం లేకుండా యూనిట్లకు నేరుగా సబ్సిడీ ఇచ్చిరట. నిధులను దారి మళ్లించిన ఐటీడీ అధికారులు పాత సామాగ్రి తీసుకొచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి బిల్లులు డ్రా చేసిరట. చక్రం తిప్పిన గిరిజన సంక్షేమ శాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగి గత ప్రభుత్వంలోని ఒక మంత్రి సమీప బంధువుకు పాత్ర. ఇప్పుడు ఎవరా గిరిజన సంక్షేమ మంత్రి? సత్యవతి రాథోడేనా మేడం? ఎవరున్నారో మరి ఆ రోజు అంత మింగుడే. ఏ స్కీమ్ తీసుకున్నా అదే పని. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశాల జేఎల్ గ్రూప్ చెక్ పైన ఏటూరు నాగారం ఐటీడీఏ పీఓ సంతకం అట. ఇగో చక్రం తిప్పింది ఎవడా అంటే గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగట. ఈ మొత్తం దందాలో కీలక పాత్ర పోషించారని సమాచారం. ఆ లక్ష్మీపుత్రుడు తనకు తానే రాష్ట్రంలో ఒక మిషన్ మేనేజర్గా చెప్పుకుంటూ సబ్సిడీ నిధులను అవినీతి అధికారులకు ప్రసాదంలా పంచారని చర్చ గిరిజన శాఖలో జరుగుతోంది. శాఖలోని ప్రధాన అధికారుల నుంచి ఐటీడీఏలోని కింది స్థాయి అధికారి వరకు అందరినీ ఆయన వాటాలతో మేనేజ్ చేస్తున్నట్టు సమాచారం. అంటే చిన్న మెగా కృష్ణారెడ్డి అన్నట్టు అందరినీ మేనేజ్ చేయడానికి ఇట్లాంటి వాడిని పెట్టుకుంటారు అవుట్సోర్సింగ్. ఇప్పుడు వీనికి పోయేదేముంది? వీడు అంతా సంపాదించుకున్నాడు, జేబులు వేసుకున్నాడు, ఆస్తులు కూడా పెట్టుకున్నాడు, అవతల పడ్డాడు. వీని ఉద్యోగమా, వీని కథ ఇదా? వాడిని రిక్రూట్ చేసుకున్నదే అవుట్సోర్సింగ్ కింద. ఇప్పుడు అమయ్ కుమార్ లాంటోడు కలెక్టరేట్ ఆఫీస్లో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని పెట్టుకొని 100 కోట్లు సంపాదించినట్టు వీడు కూడా ఇక్కడ కూడా అదే పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో గిరిజన శాఖ మంత్రి సమీప బంధువు కూడా ఒకరు ఈ సబ్సిడీ స్వాహా పర్వంలో కీలకంగా ఉన్నట్టుగా సమాచారం. ఈ అక్రమార్కుల భరతం పట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ జరిపించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారట. సుమారు 130 కోట్ల నిధులు కేటాయించగా అందులో 40 కోట్లకు పైగా సబ్సిడీ నిధులు స్వాహా అయినాయట. ఈ పథకం కింద గిరిజన సహకార ఆర్థిక సంస్థ ట్రైకార్ ద్వారా ఒక్కొక్క యూనిట్కు 10 లక్షల నుంచి 40 లక్షల దాకా ఇస్తారు. యూనిట్ ఏర్పాటుకు అయ్యే మొత్తంలో 10% లబ్ధిదారులు తమ వాటా ధనంగా తొలుత ఏదైనా జాతీయ బ్యాంకులో జమ చేయాలి. నువ్వు ఏదైనా ఎంఎస్ఎంఈ కంపెనీ ఏదైనా చిన్న ఇండస్ట్రీ ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే నీ వర్క్, నీ బిజినెస్, నువ్వు ఒక 10% నిధులు నువ్వు బ్యాంకులో జమ చేయాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది? దానికి ఒక 60% సబ్సిడీ ఇస్తుంది. 60 నీదొక 10, 70, ఇంకొక 30% బ్యాంకులు అప్పుల రూపంలో నీకు ఇస్తాయి. ఆ రుణానికి అర్హులైన వ్యక్తులు లేదా జేఎల్ గ్రూపులు సమీప జాతీయ బ్యాంకులో ఖాతాలు తెరిచి తమ వాటా 10% అందులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 2-3 దశల్లో బ్యాంకు సదరు యూనిట్కు సామాగ్రి అందించే సంస్థల పేరు మీద మాత్రమే చెక్కులు అందించాలి. నువ్వు ఏదైతే సంస్థ నుంచి నువ్వు ఆ పనిముట్లు అవన్నీ తెచ్చుకోవాలనుకుంటున్నావో వాళ్ళకి మాత్రమే చెక్కులు ఇష్యూ చేస్తుంది. ప్రభుత్వ రాయితీ 60%. ఇది పథకం స్వరూపం. దీని కింద తెలంగాణలోని ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏల ద్వారా 2020-22లో సుమారు 130 కోట్లకు పైగా రుణాలు మంజూరైతే 62 కోట్ల సబ్సిడీ నిధులు విడుదల చేసిరట. ఎట్లా పక్కదారి పట్టినాయి? నిబంధనల ప్రకారం బ్యాంకులు గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఐటీడీఏ పీఓల ద్వారా పీఓల ప్రత్యేక ఖాతాలకు సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తాయి. ఐటీడీఏ పీఓలు ఏం చేస్తారంటే ఎంపికైన లబ్ధిదారుల ఖాతాకు ఆ సబ్సిడీని జమ చేయాలి. కానీ బ్యాంక్ ఇచ్చే 30% రుణంతో సంబంధం లేకుండా కేవలం సబ్సిడీ డబ్బులతోనే యూనిట్లకు కావలసిన సామాగ్రిని లబ్ధిదారులకు ఐటీడీఏ అధికారులే అంటగడుతున్నారట. చాలా చోట్ల పాత సామాగ్రిని ఇచ్చి లబ్ధిదారులతో సంతకాలు చేయించుకొని వెళ్తున్నారట. ఇప్పుడు గొర్రెల స్కామ్లో ఈ దళిత బంధులో చచ్చిపోయే గొర్రెలు, పనికిరాని గొర్రెలు ఇచ్చినట్టు ఈడ కూడా పాత సామాగ్రి ఇవ్వడం అన్నట్టు సంతకాలు చేయించుకుంటారు. వాళ్ళకి ఏం చెప్తారంటే, ఏం సార్ ఇది మరి పాతదే, వచ్చిందే మహా ఎక్కువనే బాబు, మళ్ళీ కేసీఆర్ స్కీమ్ క్యాన్సిల్ చేస్తాడు అని కథం అయిపోయి సంతకం పెట్టి వచ్చిందే సచ్చినోనికి పెళ్ళి అన్నట్టు వ్యవహారం. సరైన సామాగ్రి లేక తర్వాత ఆ యూనిట్లు మూలన పడుతున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలో కొత్తగూడలో శ్రీ ముసలమ్మ ట్రైబల్ జేఎల్ గ్రూప్నకు యూనిట్ కోసం 40 లక్షలు మంజూరైనాయట. స్థానిక ఇండియన్ బ్యాంకులో ఖాతా తెరిచి తమ వాటా మూలధనం
10% జమ చేసిరట వాళ్ళు. నిబంధనల ప్రకారం దాల్ మిల్ యంత్రాల కొనుగోలు డబ్బులను బ్యాంకు ద్వారా చెల్లించాలి. కానీ ఆ యంత్రాలను ఒక మధ్యవర్తి ద్వారా ఐటీడీఏ అధికారులే కొనుగోలు చేసి తూతు మంత్రంగా మిల్లు ఏర్పాటు చేసిరట. సుమారు 8 లక్షల వరకు ఖర్చు చేసినట్టుగా లెక్కలు చూపించారు. ట్రయల్ రన్ పేరుతో ఆ యూనిట్ను 3 రోజులు నడిపించిన సభ్యులు ముడి సరుకులు లేకపోవడంతో పాటు ఇంకా రావాల్సిన యంత్రాలు లేక మిల్లును మూసేశారు. 4 ఏళ్లుగా ఈ దాల్ మిల్ నడవట్లేదు. మిగతా సబ్సిడీ మొత్తం ఏమైందో ఎవరికీ తెలియదు. గ్రూపు వాటాధనంగా బ్యాంకులో ఉన్న 4 లక్షల్లో 2.5 లక్షలు యూనిట్ కోసం ఇచ్చిన బంగ్లా మరమ్మతుల కోసమని కాంట్రాక్టర్ రంజిత్కు ఐటీడీఏ ఏపీఓ ఆదేశాలతో ఇచ్చినట్టు గ్రూపు సభ్యులు ఆంధ్రజ్యోతికి చెప్పారు. ఇట్లా మొత్తం ఫోన్పే గూగుల్ పే ద్వారానే ట్రాన్సాక్షన్లట. ఎవడా చక్రం తిప్పిందంటే వాడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్. మినిస్టర్ ఏం చేస్తున్నాడో ఆమెకు పోవాల్సిన వాటా ఆమెకు పోతుంది. సింపుల్. ఏముంటుందా? ఎవరికి పోవాల్సిన వాటా వానికి పోయినప్పుడు వాడేమనుకుంటున్నాడు, మరి ఇదేమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తాడేమో, ఎట్లా విచారణ. మా కేసీఆర్ ఉన్నాడు, వాడు 100 కోట్లు సంపాదిస్తున్నాడు, పైన 1000 కోట్లు 1,00,000 కోట్లు మింగుతున్నాడు. మనదే ఉంది 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలది ఏముందని వీళ్ళు కింద, వీని చూసి వాని కిందోడు. మరి ఇప్పుడు ఈ మంత్రులు ఏం పోయి క్వశ్చన్ చేస్తారు? బానిసలు ఉండకపోతే ఇట్లనే ఉంటారు. మరి ఇగో 2.5 లక్షలు తీసుకున్నారట. ఆమె చెప్తున్నది చూడరు. మేము దాల్ మిల్లు 4 ఏళ్లుగా మూతపడ్డది, మేము పెట్టిన దాల్ మిల్లు, బ్యాంకు నుంచి లోన్ ఇయ్యలే, సబ్సిడీ రాలే, కమిషన్లు మిషన్లు ఐటీడీఏ వాళ్ళే ఇచ్చిర్రు. 3 రోజులు ట్రయల్ రన్ నడిపినాం, ముడి సరుకు లేకపోవడంతో బంద్ పెట్టినాం. మా వాటా కింద బ్యాంకుల జమ చేసిన 5 లక్షల నుంచి కాంట్రాక్టర్ రంజిత్కు 2.5 లక్షలు ఇచ్చినాం. ఐటీడీఏ ఏపీఓతో పాటు మరో 2 అధికారులు కాంట్రాక్టర్కు ఆ పైసలు ఇవ్వాలని చెప్పారు. మిల్లు నడిపే రూమ్ను ఏదో రిపేర్ చేస్తామని తీసుకున్నారు, మళ్ళీ ఇస్తామని చెప్పి 4 ఏళ్ళు అవుతున్నాం, ఆ డబ్బులు ఇవ్వలే, సబ్సిడీ రాలే, దాల్ మిల్ నడవట్లే, అన్ని రకాలుగా నష్టపోయినాం. భూపతి శ్యామల కొత్తగూడ జేఎల్ గ్రూప్ అధ్యక్షురాలు. ఏంది దుర్మార్గం? ఎవడు దీనికి బాధ్యత? ఇప్పుడు ఒకవేళ ఆ సబ్సిడీ అమౌంట్ ద్వారా నడిచే ఆ కంపెనీలు కనుక నడిస్తే వాళ్ళు ఎంత బాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు? ఇదే కదా డెవలప్మెంట్ అంటే. వీడిక్కడ ఉద్యోగాలు ఇవ్వడు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాడు, ఇట్లాంటి స్కీమ్లను కూడా పక్కదారి పట్టిస్తాడు. ఎట్లా వాళ్ళ ఉపాధి ఏంది అంటే కూలీ పని చేసుకొని బతకాలి. నువ్వు ఇచ్చే 2,000 రూపాయల పెన్షన్ తీసుకొని, నువ్వు ఎలక్షన్లకు ముందు ఇచ్చే పైసలు తీసుకొని మళ్ళీ నీ కొట్టేసి మళ్ళీ నేను గెలిపియాలి. ఇప్పుడు ఆమె ఒక గ్రూప్ అధ్యక్షురాలిగా ఆమె తన కంపెనీ నడిపించడంతో పాటు ఇంకొక 10 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. అంటే తెలంగాణ ఏ రకంగా ఈ విధ్వంసం చేసిండన్నది కళ్ళకు గట్టినట్టు కనబడుతున్నది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే.